రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఎకరానికి 10,000 చొప్పున ఏడాదికి 2 సార్లు రైతన్నల ఖాతాలో డబ్బు జమ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇక నవంబర్ నెలలో రావాల్సిన 2వ విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి. ఇక అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన క్రమంలో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 3 వారాల క్రితమే రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం తొలుత 10 గుంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది. ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది. ఇక ఎకరం ఆపై భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ కాలేవు. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. గురువారం 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమయ్యాయని అధికారులు తెలిపారు. 1 లేదా 2 రోజుల్లో మిగతా అందరి ఖాతాల్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో రైతులకు శుభవార్త చెప్పినట్లయింది. రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో కింత రైతులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఎకరం నుంచి 2 ఎకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలపడం రైతుల కళ్ళల్లో సంతోషాన్ని నింపింది. ఇదిలా ఉంటే కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ని ఫ్రీజ్ చేసినట్లు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు